చేమకుర్తి మండలం కోనమనేనివారిపాలెం గ్రామంలో జరిగిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ్ల సందర్భంగా ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలో పాల్గొన్న సంతనోదలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ అనంతరం టీడీపీ పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభపై టీడీపీ శ్రేణులతో కలిసి సంతనోదలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ కొద్దిసేపు సందడి చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులతో పాటు మండల నాయకులు, గ్రామ నాయకులు పాల్గొన్నారు. స్వామివారి దర్శనానికి వెళ్ళేటువంటి భక్తులు టెంకాయ స్వామిలో పెట్టి లోపలికి దర్శనానికి వెళ్ళవలసిందని కోరుతున్నాము. మన పంటలపాడు ఎమ్మెల్యే గారు చెప్తున్నారు ఇస్తున్నారు. ఈ ఊళ్ళో వచ్చేది మన స్టేజ్ మీద విచ్చేస్తున్నారు కాబట్టి స్వాగతం, సుస్వాగతం. అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాం.
విజయన్న గారితో వచ్చేసిన మన నాయకులందరూ కూడా కొంచెం అటు పనులు ఉండొచ్చు బట్ స్టిల్ మన కమిటీ వాళ్ళందరి తరఫున థ్యాంక్ యూ సో మచ్. అదిలుగాని గండర్ర వేసి మీ ఊర్లోనే మీకు పుట్టుకట్టు నిన్ను పుట్టించిన దేవుడు కూడా కబద్దాం జాగ్రత్త ఈరోజు దేవి పాలనలో ప్రసన్నాంజనేయ స్వామి దీవెనతో ఈరోజు ఈ అద్భుతమైన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి నిర్వహించిన దేవి పాలన తెలుగుదేశం యూత్ నాయకులు సుబ్బారావు గారు, మా మండల పార్టీ ప్రెసిడెంట్ రామారావు గారిని ఇక్కడ సీనియర్ల అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని ఈరోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందుకెళ్తా ఉన్నాయి. ఈరోజు మన కాన్స్టిట్యున్సీ చీమకుర్తి మీరు గమనిస్తే చీమకుర్తిలో దగ్గర దాదాపు 13 కోట్ల రోడ్లు వేశాము. రామాయణంలో నీటి వసతికి 72 కోట్లతో టెండర్ కూడా జరిగింది. అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. తల్లికి మండలం పెన్షన్ ఇలాంటివి మీ అందరికీ తెలుసు. సో ఈరోజు మీరు సంక్షేమ కార్యక్రమాలు అందరికీ తెలుసుకొని ఇంత ఇబ్బందికరమైన ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్తున్నారనే గమనించాలని
తెలియజేస్తున్నాను. అట్లాగే తెలుగుదేశం చీమకుర్తి మండల నాయకులు, వేలి నాయకుల ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కోరలేని వాళ్ళ గ్రామ ప్రజలు, చీమకుర్తి మండల తెలుగుదేశం పార్టీ ప్రజలు, అభిమానులు, సానుభూతులు, అట్లాగే ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ కోరలేని వాళ్ళ తెలుగుదేశం పార్టీ తరఫున మా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇది పార్టీ మీ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఒక్క విషయం చెప్తాను మన ఎమ్మెల్యే గారి గురించి. మన చీమకుర్తి బయటకి సింగిల్ రోడ్ సెక్షన్ అయింది. 40 ఏళ్ళ నాడు ఏ రోజు సెక్షన్ చేసిందో అదే రోజు సెక్షన్ చేశారని తెలియగానే ఇమ్మీడియట్ గా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి, సార్ మనకు ట్రాఫిక్ చాలా పెరిగింది, ఇది కంపల్సరీ మనకు అడుగుతుంది కావాలి అని చెప్పగానే ఒక్క నిమిషం చేయకుండా సుబ్బారావు మీరు వెళ్ళేవాళ్ళు మీకు అడుగులు వస్తుందని వేసిన టెండర్ లాపి ఇమ్మీడియట్ గా డబల్ రోడ్లు ఆయన సొంత నిధులతో మనకి ఇమ్మీడియట్ గా మంజూరు చేసి 3 వారాల్లో మనకి మొత్తం అప్రూవల్ సర్వే చేసి ఖర్చులుగా మన ఊరి ప్రజలు ఏదో పని సొంతంగా తీసుకున్న ఎమ్మెల్యే గారికి ఒక్కసారి ట్యాక్స్ చెప్తూ మీ అందరూ మీరు కలపాలతో సార్ చాలా అమ్మాయి ట్యాక్స్ చేయాలని పార్టీ మీ ప్రభుత్వం తీసుకోవడం నాకు ఇష్టం లేదు. ముఖ్యంగా రేపు రాష్ట్రం నుంచి ఇంత కష్టపడి ఈ ప్రోగ్రామ్ ని ఇంత నిర్ణయంగా ఇంత చక్కగా అన్ని ఏర్పాట్లు ఏ రోజు మనం చేసిన ఈ కమిటీ మెంబర్లందరికీ నా తరఫున ధన్యవాదాలు చెప్తూ సెలవుస్తున్నాను. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన బిఎన్ విజయ్ కుమార్ గారికి, ఈ గ్రామ పార్టీ అధ్యక్షుడు మన ఆరుద్ర గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి పౌరుల అందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాను. పోతే ఈ ఒక విషయం చెప్పాలని నేను, ఈ పేరు పాలన కానీ అటు గవర్నమెంట్ కానీ మూవారిపాలెం కానీ ఏలూరుపాలెం కానీ గత 50 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ తర్వాత ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత అది అత్యధిక మెజార్టీతో గ్రామాలు ఇయ్యారని ఈ ఒకసారి విజయపూర్వకంగా తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఈ గ్రామంలో ఈ ఏరియాలో కూడా ముఖ్యమైన గ్రామం ఏదంటే గవర్నమెంట్. అదేవిధంగా గవర్నమెంట్ ఈ పాత పంచాయతీ ప్రజలు ఎప్పుడు కూడా మనకి మన నియోజకవర్గంలో ఈ కుమార్ గారికి అత్యధిక మెజార్టీ వస్తుంది. ఇప్పుడే కాదు, ఎన్టీ రామారావు పార్టీ నుంచి ఇప్పుడు కూడా ఓడిపోయిన సందర్భాలు ఎప్పుడు లేవు. కాబట్టి మీరు ఒకసారి మన విజయ్ కుమార్ గారు రేపు రాబోయే రోజుల్లో మన నియోజకవర్గంలో మన మండలంలో రూరల్ మండలంలో దాదాపు 40 కోట్లు అభివృద్ధి భూమికి ఆల్రెడీ శంకుస్థాపన చేసి ఉన్నాడు. అయితే ఒక 4 రోజుల్లో ఈ రోడ్లు మొత్తం మన ఊళ్ళ మొత్తానికి వచ్చేది కోరుకుంటున్న అభివాదించండి. అందరికీ ఒకసారి రండి రండి రండి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramnanursing.com. ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.